కాకుండా అతను సంతానోత్పత్తి లేకుండా మిగిలిపోయాడు అనుకోండి, అతని జీవితానికి ఏమాత్రం కూడా అర్థపర్థం లేదు ఇక. హల్లెలూయా. అందుకే భర్తలైన వారు భార్యను చాలా గౌరవించాలి. ఎందుకంటే ఆమె నీ పురుషత్వాన్ని నిలబెట్టడానికి, నీ మగతనాన్ని నిలబెట్టడానికి, నీ గౌరవాన్ని సమాజంలో కాపాడడానికి, నీకు పిల్లలు కంటుందంటే ఆల్మోస్ట్ ప్రవర్తన అన్నాడు చచ్చిపోయే స్థితిలోకి వెళ్తుందట. మరణం అయ్యి చచ్చిపోయి బ్రతుకుతుందట. పిల్లల్ని కనడానికి ఆమె చచ్చిపోయి తిరిగి బతుకుతుందట. అంటే నీ యొక్క గౌరవాన్ని కాపాడడానికి, నీ యొక్క పౌరుషత్వాన్ని కాపాడడానికి, నీ సంతాన వంశావళిని బయట తీసుకురావడానికి, నీ వంశావళిని కాపాడడానికి, నీ యొక్క మగతనం పబ్లిక్లో కనుపరచడానికి, ఇతను సంపూర్ణ పురుషుడు అని చూపించడానికి ఆమె ఆల్మోస్ట్ స్త్రీ సావులో వెళ్ళొస్తుంది. అంటే ఆమె వల్ల నువ్వు బతికావు. నీ గౌరవం నిలబడిందంటే ఆమె వల్లే, నీ జీవితం నిలబడిందంటే ఆమె వల్లే. అందుచేత ఖచ్చితంగా చాలామంది అంటారు, పురుషుడు నీ వల్ల నాకు ఏమైంది, నీ వల్ల నాకు ఏం ఉపయోగం అంటారు. నీ వల్ల నాకు ఏం ఉపయోగం, ఏం ఉపయోగం జరిగిందని నిన్ను నేను గౌరవించను, ఏం ఉపయోగం జరిగిందని నిన్ను ప్రేమించను, నిన్ను ఆదరించను, నీకు అది చేయను, నీకు ఇది చేయను అని చాలా ప్రగల్భాలు పలుకుతారు. కానీ వాస్తవంగా ఆమె నీకు బిడ్డలనిచ్చి నీ వంశావళిని నిలబెట్టినందుకు ఆమె ప్రాణం సహితం కోల్పోయి తిరిగి బ్రతికిందంటే, చచ్చిపోవడానికి కూడా నీ కోసం సిద్ధపడిందంటే, మరి ఆమె నువ్వు విలువవా, నువ్వు ప్రేమించవా, ఆమె కోసం నువ్వు నిలబడవా? హల్లెలూయా. ఈ కాలం ప్రవక్త అన్నాడు, ఆ యొక్క స్త్రీ అమూల్యమైన స్త్రీ, ఆమె శ్రీమతి గ్రేస్ గా మారింది, ఆమె శ్రీమతి కృపగా మారింది. ఆ సంతానోత్పత్తిని బయటికి తీసుకొచ్చి నీ పురుషత్వాన్ని నిలబెట్టింది ఆమె. నీ జీవన విధానాన్ని, నీ యొక్క పౌరుషాన్ని, నీ వంశాలను నిలబెట్టింది ఆమె, నీ సంతానాన్ని నిలబెట్టింది ఆమె. ఆమేన్. హల్లెలూయా. మరి ఆమె పట్లకి ఎంత గౌరవం ఉండాలి, ఆమె పట్లకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సరే నీ వల్ల నాకేం ఉపయోగం లేదు, నీకు రూపాయి కూడా ఖర్చు పెట్టినాను అనుకో, ఏమవుతుంది? నువ్వు ఆమెని కదా అగౌరవపరుస్తుందా? ఆమెను సృష్టించిన సృష్టికర్తను అవమానపరుస్తున్నావు, ఆమెను సృష్టించిన దేవుడిని అవమానపరుస్తున్నావు, ఆమెను సృష్టించిన ఆ యొక్క దేవుని యొక్క గౌరవం తీసేస్తున్నావు. నీ సొంత సృష్టికర్తనే ఆమె ద్వారా నువ్వు నిందిస్తున్నావు. ఏంటి కారణం? నీ కొరకు ఆమె చనిపోవడం కూడా సిద్ధపడితే నువ్వు మాత్రం ద్వేషించడానికి చేస్తున్నావు కార్యాలు. హల్లెలూయా. చూడండి, అది బహిరంగ ప్రదర్శన కాదు. వివాహం, వధువుగా మారడం బహిరంగ ప్రదర్శనే, కానీ భార్య అవ్వడం బహిరంగ ప్రదర్శన కాదు. ఎవరో కూడా స్త్రీ పురుషులు ఇద్దరు రోడ్డు మీద కలుసుకోరు, బహిరంగంగా 10 మందిలో వాళ్ళు నిలబెట్టరు. హల్లెలూయా. ఆ స్త్రీ పురుషుడు యొక్క జీవకణాన్ని పొందుకోవడానికి రహస్య గదిలోకి వెళ్ళాలి. ఎప్పుడైతే ఆమె గదిలోకి వెళ్తా ఉందో, ఆ యొక్క గుడారపు దర్శనంలోకి వెళ్తా ఉందో, అప్పుడు ఆమె ఆ యొక్క జీవకణాన్ని పొందుకుంటుంది, విత్తనం పొందుకుంటుంది. అది రహస్యంగా, సీక్రెట్ ప్లేస్ లో, రహస్య గదిలో, ఒంటరిగా, అది నీ ప్రార్థన గదిలో, అన్ని గుడారపు దర్శనం పొందుకొని దేవుడిని నువ్వు పొందుకోవడానికి, ఆ విత్తనం నువ్వు పొందుకోవడానికి, ఆ వాక్యపు విత్తనం పొందుకోవడానికి నీవు ఒంటరిగా దేవుని దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. ఎలా వెళ్ళాలండి? ఎంతమంది ఒంటరిగా ప్రార్థన చేస్తున్నారు గంటల తరబడి? దేవుని దగ్గర మీరు ఎంతమంది ఒంటరిగా ప్రార్థన చేస్తున్నారు? విత్తనం అంటే సిద్ధాంతం. ఏ సిద్ధాంతం అది? ఒక పాపి యొక్క మనిషిని పరిపూర్ణ మానవ స్వరూపం ఇచ్చి, అంటే వాక్య శరీరం ఇచ్చి, క్రీస్తుతో సమాన వారసత్వం ఇచ్చి, దేవుడి యొక్క సింహాసనం మీద నిన్ను కూర్చుండబెట్టడానికి దేవుడు నిన్ను ప్రణాళిక రచించి సంకల్పించి, దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన కూర్చుండే సింహాసనం కూర్చుండబెట్టడానికి నీ పట్ల దేవుడు ప్రణాళిక రచించాడు. ఆయన ప్రణాళిక ఏంటంటే నిన్ను ఆయన సింహాసనం మీద కూర్చుండబెట్టడానికి. ఆయన మీద సింహాసనం మీద కూర్చోవాలంటే నీకు ఏం కావాలంటే పరిపూర్ణ మానవ స్వరూపం కావాలట. దాన్నే థియోపని శరీరం అంటున్నాం. ఏమన్నా వింటున్నారా? పరిపూర్ణ మానవ స్వరూపం ఏంటండి? థియోపని శరీరం.
ఆ థియోఫనీ శరీరం అంటే ఏంటది? ఇదిగోండి, ఇది థియోఫనీ శరీరం. ఈ శరీరంలో ఈ లక్షణాలు ఉన్నాయి: విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ. ఈ యొక్క 7 లక్షణాల బట్టి ఈమె పరిపూర్ణ పరిశుద్ధాత్మ పొందుకొని ఈమె తలరాయిని కలుసుకోవడానికి సిద్ధపడతా ఉంది. తలరాయి ఎవరంటే క్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు ఈ థియోఫనీ ఎవరికైతే ఉందో వారిని ఈ యొక్క క్రీస్తు కలుసుకుంటాడు. హల్లెలూయా. ఇప్పుడు విత్తనం అంటే వాక్యమై ఉన్నది, అది ఒక సిద్ధాంతమై ఉన్నది. అది ఏ సిద్ధాంతం అంటే ఒక పాపి ఒక మనిషిని తీసుకొని ఆ యొక్క మనిషిని దేవుడు పరిపూర్ణ మానవ స్వరూపం ఇచ్చి, అంటే థియోఫనీ శరీరం ఇచ్చి, వాక్య శరీరం ఇచ్చి, క్రీస్తుతో సమాన వారసత్వం ఇచ్చి దేవుని సింహాసనం మీద నేను కూర్చుని పెడతాడట. ఏమండి, ఏమైనా మనకు అర్హత ఉందా దానికి? ఏమైనా క్రీస్తేటి, ఆయన సింహాసనం మీద మనం కూర్చోవడం ఏంటి? ఆయనతో సమానంగా మనం ఉండడం ఏంటి? కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఏ మాత్రం కూడా మనకు అర్హత లేదు, అయోగ్యమైన జీవితాలు ఏ మాత్రం కూడా మనకు అర్హత లేదు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క వాగ్దానం పొందుకోవడానికి కృపనిస్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కృప అంటే ఏంటండి? చెప్పాలి నాకు. కృప అంటే ఏంటండి? శ్రీమతి గ్రేస్. కృప అంటే ఏమిటి? అర్హత లేని వారికి అర్హతనిచ్చేది. కృప అంటే అర్థం అర్హత లేని వారికి అర్హతనిచ్చేది. అందరూ చెప్పాలి. అర్హత లేని వారికి అర్హతనిచ్చేది, యోగ్యత లేని వారికి యోగ్యతనిచ్చేది కృప. కృప అంటే అర్థం అది. అంటే మనకు అర్హత లేదు కానీ దేవుడు తీసుకొచ్చేది ఇస్తున్నాడు. మనకి యోగ్యత లేదు కానీ దేవుడు తీసుకొచ్చేది ఇస్తున్నాడు. ఏ విధంగా? కృప ద్వారా. కృప ద్వారా దేవుడు ఆ కార్యాలు తీసుకొస్తున్నాడు. ఏమిస్తున్నాడంటే వాక్యం అనే విత్తనం నీలో పెట్టి ఆ విత్తనము ద్వారా నిన్ను పాపి యొక్క మనిషిని పరిశుద్ధిగా మార్చి నీతిమంతుడిగా చేసి శుద్ధీకరించి పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఇచ్చి పరిపూర్ణ మానవ స్వరూపంతో నేను కప్పి వాక్య శరీరం ఇచ్చి క్రీస్తుతో నీకు సమాన వారసత్వం ఇచ్చి దేవుడు ఏం చేస్తున్నాడంటే నిన్ను దేవుని యొక్క సింహాసనంలో కూర్చొని పెడతాడట. హల్లెలూయా. అమ్మో, ఇది మామూలు విషయం కాదు. ఎలాంటి జీవితాలు, పాపకరమైన జీవితాలు, పాపంతో నిండిపోయిన జీవితాలు, అసహ్యమైన కార్యాలతో నిండిపోయిన జీవితాలు, దౌర్భాగ్యమైన జీవితాలతో నిండిపోయిన ఈ జీవితాలను దేవుడు తీసుకొని పాపి యొక్క జీవితాన్ని తీసుకొని దేవుడు వాక్యపు విత్తనం పెట్టి నీతికరణ ద్వారా, శుద్ధీకరణ ద్వారా, పరిశుద్ధాత్మ బాప్తిజం ద్వారా దేవుడు ఈ యొక్క 7 లక్షణాలు పెట్టి పరిపూర్ణ మానవ స్వరూపం ఇచ్చి థియోఫనీ ఇచ్చి దేవుడు ఏం చేస్తున్నాడు? వాక్య శరీరం ఇచ్చి క్రీస్తుతో సమాన వారసత్వం ఇచ్చి ఆయన యొక్క సింహాసనంలో కూర్చోబెడతాడట. హల్లెలూయా. మరి ఇది పొందుకోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారండి? పొందుకోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారండి? హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క కార్యాలు ఇవ్వడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? మనకు ఒక పునాది ఇచ్చాడు. ఆ పునాది ఏమిటంటే అపోస్తులు ప్రవర్తలు వేసిన పునాది పైన దేవుడు ఆ యొక్క పరిపూర్ణ మానవ స్వరూపాన్ని కట్టుతూ ఉన్నాడు. ఆయన ఏ పునాది అయితే అపోస్తుల ద్వారా వేశాడో, ఏ పునాది అయితే ప్రవర్తల ద్వారా వేశాడో, అపోస్తులు ప్రవర్తలు వేసిన పునాది పైన మనం కట్టబడి ఉన్నాము. చూడండి, బైబిల్ ఒకసారి మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 2:20. ఎఫెసీ పత్రిక 2:20. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవర్తలను వేసిన పునాది పైన. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ కట్టబడి ఉన్నామండి? క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవర్తలు వేసిన పునాది పైన మనం కట్టబడి ఉన్నాం. ఇప్పుడు ఆ పునాది పైన ఎవరైతే వచ్చారో, అపోస్తులు ప్రవర్తలు వేసిన పునాది పైన ఎవరైతే వచ్చారో ఆ పునాది పైన దేవుడు వాక్యపు విత్తనం వేసి ఆ విత్తనం పైన ఈ విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశ నిగ్రహము, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ అనే 7 గుణలక్షణాలతో నిండిన యొక్క కట్టడాన్ని
దేవుడు కడతా వస్తా ఉన్నాడు. ఈ యొక్క మందిరాన్ని కడతా వస్తా ఉన్నాడు. ఈ యొక్క గుడారాన్ని కడతా వస్తా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఎవరైతే అపోస్తుల పునాదిపైకి వచ్చారు, అపోస్తులు ఏ పునాది వేశారు? అపోస్తులు ఏ పునాది వేశారు? పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనే పునాది వేశారు. అపోస్తులు పరిశుద్ధాత్మ బాప్తిజాన్ని పెంతెకొస్తేలో పొందుకున్నారు. అపోస్తులు యేసుక్రీస్తు నామాన్ని ఇచ్చారు. అపోస్తులు రక్షణ ఇచ్చారు. అపోస్తులు స్వస్థత ఇచ్చారు. అపోస్తులు జీవం ఇచ్చారు. అపోస్తులు దేవుని యొక్క రాకడ గురించిన ప్రవచనాలు ఇచ్చారు. అపోస్తులు దేవుని యొక్క ప్రత్యక్షత ఇచ్చారు. హల్లెలూయా. అపోస్తులు దేవుని యొక్క జీవాన్ని ఇచ్చారు. ఆయన స్వస్థతలు ఇచ్చారు, ప్రవచనాలు ఇచ్చారు, వరాలు ఇచ్చారు, సంఘ క్రమాన్ని ఇచ్చారు. సమస్యను కూడా సంఘమునికి ఏది అవసరమో సమస్యను కూడా అపోస్తులు ఇచ్చారు. అయితే ఆ పునాది పైన నువ్వు రావాలి. ఏ క్రమం పైన సంఘం కట్టబడిందో, ఏ బోధ పైన సంఘం కట్టబడిందో, ఏ విశ్వాసం పైన సంఘం కట్టబడిందో, ఏ ఆత్మ పైన సంఘం కట్టబడిందో, ఏ బోధ పైన సంఘం కట్టబడిందో దాని ఎదుగు నువ్వు రావాలి. ఆ బోధ ఎదుగు నువ్వు రావాలి. ఆ పునాది ఎదుగు నువ్వు రావాలి. ఎప్పుడైతే పునాది ఎదుగు నువ్వు వచ్చావో ఆ పునాది పైన దేవుడు ఈ కట్టడానికి కడతా ఉన్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. కొన్ని విషయాలు నేను గమనించాను. ఎవరైతే అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది పైన కట్టబడతా ఉన్నారో వారికి మాత్రమే దేవుడు వాక్యపు విత్తనం ఇచ్చి ఆ పాపి అయిన మనిషిని తీసుకుని ఆయన పరిపూర్ణ మానవ స్వరూపం ఇచ్చి అనగా వాక్య శరీరం ఇచ్చి క్రీస్తుతో సమాన వారసత్వం ఇస్తా ఉన్నాడట. క్రీస్తుతో సమాన వారసత్వం కనుక నీకు వస్తే అప్పుడు నీవు ఆయన కూర్చునే సింహాసనం పైన కూర్చుంటావు. క్రీస్తుతో సమానంగా నువ్వు ఆయన మనసు నీ మనసు ఏకమవుతాయి. ఆయన తలంపులు నీ తలంపులు ఏకమవుతాయి. ఆయన ఉద్దేశం నీ ఉద్దేశం ఒకటవుతాయి. ఆయన ఆత్మ నీ ఆత్మ ఒకటవుతాయి. అప్పుడు నీవు ఆయన కూర్చునే సింహాసనం పైన కూర్చుంటావు. హల్లెలూయా. ఏమన్నా దేవుడు కూర్చునే కుర్చీ మీద కూర్చోవడం మామూలు విషయమా? యేసు క్రీస్తు కూర్చునే సింహాసనం పైన కూర్చోవడం అంటే మామూలు విషయమా? దేవుని యొక్క సింహాసనం కూర్చోవడం అంటే అంత సింపులా? దేవుడు ఆ యొక్క సింహాసనం కూర్చొని పెడతాడు అంటే అసలు పంది కొంప పందిలా తిరిగే పందిలా దొర్లే ఆ యొక్క అన్యజనుల జాతిని తీసుకొని దేవుడు శుభ్రంగా కడిగి దానిని గొర్రెపిల్ల యొక్క స్వభావం ఎక్కించి ఆ గొర్రెపిల్లగా మార్చి దేవుడు అద్భుతంగా నీతీకరణ ద్వారా, శుద్ధీకరణ ద్వారా, పరిశుద్ధాత్మ బాప్తిజం ద్వారా ఆ యొక్క కార్యాలన్నీ తీసుకొచ్చి ఆ యొక్క క్రీస్తు యొక్క సమాన వారసత్వాన్ని నేను తీసుకెళ్తున్నావు అన్నాడంటే అది ఎంత కృప అండి! అది ఎంత గొప్ప అద్భుతమైన కృప! అది పందిలాగానే జీవిస్తుందండి ఎప్పుడు కూడా. దాన్ని శుభ్రంగా కడిగి, దాన్ని శుభ్రంగా తోమేసి, సర్పెట్టి శుభ్రంగా కడిగేసి, దానికి శుభ్రంగా మంచిగా బట్టలేసి, శుభ్రంగా నీట్గా బంగారు ముక్కుగా మీకు తగిలించి అది పట్టుకెళ్ళి సింహాసనం కూర్చుని పెడితేనంట ఎవరన్నా చూస్తున్నారు లేదని అటు ఇటు చూసి ఇలాగ చూసి మళ్ళీ పరిగెత్తికెళ్ళి బురదలోకి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఏమన్నా అర్థమవుతుందా? అది మళ్ళీ తిరిగి పరిగెత్తికెళ్ళి ఆ బురదలోకి వెళ్ళిపోయి ముక్కుకు బంగారు కమ్మెట్టారు కదా, ఆ కమ్మెట్టుకెళ్ళి ఆ బురదలో పెడతాదట. దాని విలువ, బంగారు విలువ దానికి తెలియదు. ఆ ముచ్చు విలువ దానికి తెలియదు. దాని వాల్యూ ఎంతో దానికి తెలియదు. అది దానికి తెలిసిందల్లా ఒకటే, దాని మూతట్టుకెళ్ళి బురదలో పెట్టడం. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవుల్ని ఎంతగా తోమిన, వాక్యంతో ఉదక స్నానం చేపించిన, వాక్యంతో కడిగి నువ్వు అలా ఉండకూడదు, నువ్వు ఎలా ఉండకూడదు, నువ్వు అలా చేయకూడదు, నువ్వు ఇలా చేయకూడదు, వాక్యం ఎలా చెప్తుంది, వాక్యం ఎలా చెప్తుంది అని గద్దించి హరిచి ఏంటి చెప్పు, మళ్ళీ పందెళ్ళి ఆ లోకంలోనే జరిగే కార్యాల్లో అడుగుపెట్టారు. హల్లెలూయా. ఆదివారం చెప్పిన విషయాలు ఆదివారంతోనే ముగిసిపోతాయి. మళ్ళీ నెక్స్ట్ వారానికి పనికిరావు. నెక్స్ట్ వారానికి మళ్ళీ కొత్తవి రావాలి. పంది స్వభావం అది. పంది ఎల్లప్పుడు బురదలోనూ దొరుకుతుంది. పంది ఎప్పుడు బురదనే కోరుకుంటుంది, దానికి ఇష్టం అంట. ఏంటండి? పందికి బురద అంటే ఇష్టం అంట. ఆ భయంకరమైన పంపు. ఎవరన్నా ఇల్లు అక్కడ నిలబడాలి, మనం ఇల్లు అక్కడ నిలబడాలి, వాయింటింగ్ వచ్చేద్దాం. మీరు వెళ్ళి 10 నిమిషాలు పంది దగ్గర నిలబడండి. మీరు ఉంటారో ఉండరో నాకు తెలియదు, నేను మాత్రం ఉండలేను. నాకు వాయింటింగ్ వచ్చాడు. అంత భయంకరమైన స్మెల్ వస్తుందండి. అది అంత భయంకరంగా దొరుకుతుంది అది బురదలోని. అంత భయంకరంగా దానికి స్మెల్ తెలియదు, దానికి అది ఇష్టమంట. ఒక నిజమైన పంది స్వభావం ఉన్న వ్యక్తి పాపం అంటే అంతకు ఇష్టపడతాడు.
పాపం అంటే అంత ఇష్టపడతాడు. అతను ఎల్లప్పుడూ కూడా పాపంలోనే జీవించడానికి ఇష్టపడతాడు. ఆమె ఎల్లప్పుడూ ఆ పాపంలోనే జీవించడానికి ఇష్టపడుతుంది. ఆ దాన్ని వదిలిపెట్టడానికి ఎంత మాత్రం ఆమెకి ఇష్టం ఉండదు. ఆ పాపాన్ని విడిచిపెట్టడానికి ఇష్టం ఉండదు. ఆమె గుండె ఆగిపోయినంత పని అవుతుందట, అతడికి గుండె ఆగిపోయినంత పని అవుతుందంట. అది విడిచిపెడితే, పందికి దాన్ని విడిచిపెడితే దానికి హార్ట్ అటాక్ వస్తుందట. హల్లెలూయా. పంది స్వభావం అది. యేసుక్రీస్తు అన్నాడు, పంది బురద దొల్లినట్లు ఒక వ్యక్తి పాపంలో దొలుతాడట. కుక్క తన వాంతికి తిరిగినట్లుగా. కుక్క ఏం చేస్తా తెలుసండి? అది కక్కుకున్న తిరిగి అది తినేస్తుంది. కుక్క ఏంటనుకున్నా, కుక్క తన వాంతికి తిరిగినట్లు అంటే అర్థం ఏంటంటే అది కక్కుకున్న తిరిగి తినేస్తుంది. అంత నిషిద్ధమైందని కుక్క వలె నువ్వు కుక్క కక్కేసింది మళ్ళీ తిరిగి తింటుందంటే, నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి పాపాన్ని ఒప్పుకొని తిరిగి మళ్ళీ అదే పాపాన్ని నువ్వు కంటిన్యూ చేస్తున్నావు. నీ జీవితం ఏంటి అంటే నీ లోపల ఏ స్వభావం ఉంది? కుక్క స్వభావం ఉందన్నమాట. అని నువ్వు పాపాన్ని ఒప్పుకొని ప్రభువు నేను ఇలా చేయకూడదు అని నువ్వు ఇక్కడ బలిపీఠం దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడి తిరిగి మళ్ళీ లోకంలోకి వెళ్ళి మళ్ళీ అదే పాపాన్ని కంటిన్యూ చేస్తున్నావు అంటే నీలో ఏ స్వభావం ఉందంటే కుక్క స్వభావం ఉందని అర్థం. హల్లెలూయా. పంది కూడా సేమ్ అట్లానే. ఆమె ఎంత శుభ్రంగా కడిగి తీసుకొని సింహాసనం కూర్చోబెట్టినా తిరిగి అది బురద అంటేనే ఇష్టం కాబట్టి బురదలోకే పరిగెడుతుంది. అది పంది స్వభావం. అది ఈ యొక్క అన్యజనులు ఎలా ఉన్నారంటే పందిల్లాగా కుక్కల్లాగా ఉన్నారట. పోల్చాడు దేవుడు. మరి మనం ఏం చేస్తాం? అన్యజనుల యొక్క స్వభావాన్ని దేవుడు పోలుస్తున్నాడు. మన యొక్క జీవితాలు అట్లా ఉన్నాయి. మన జీవితాలు కుక్కల్లాగా పందుల్లాగా ఉన్నాయి. మన స్వభావాలు అంతే. నువ్వు ఎంత మార్చుకున్నా మారవై. నువ్వు స్నాన పెట్టి సబ్బు పెట్టి ఎన్నిసార్లు అది రుద్దేసినా నీ స్వభావం అంతే అలాగే ఉంటుంది. అన్యజనుల యొక్క స్వభావాలు అంతే. దేవుడు చెప్పాడు ఆ స్వభావాలు అలాగే ఉంటాయని. కుక్కల్లాగా ఉంటాయి లేదా పందుల్లాగా ఉంటాయి. వాళ్ళు దేన్ని ఇష్టపడతారు, దాన్ని ఆకర్షించబడతారు, దాని ద్వారానే వెళ్ళిపోతూ ఉంటారు. అది మార్చుకోవడానికి ఎంత మాత్రం కూడా అది ఇష్టపడరు. అమ్మ అలా చేయకూడదమ్మంటే వినరు. చెప్పుకోవాలి పోవాలి, నాకు ఇష్టం, అది నా ఇష్టం వస్తే చేస్తాను, నీకు ఏంటి నొప్పి అంటారు. అది నా ఇష్టం, అది నా మార్గం, అది నా శరీరం, అది నా బాడీ, నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను నేను, నీకేంటి అంటారు. ఇది స్వభావం. అన్యజనుల యొక్క జీవన శైలి. హల్లెలూయా. ఏదైనా తోటలో సర్పంతో ఎప్పుడైతే కలిశారో, సర్పంతో ఎప్పుడైతే శరీరం కలిసి ఏకకృతమయ్యాయో, ఆ సర్పం యొక్క స్వభావం, ఆ జంతు యొక్క స్వభావం, ఆ పాపం యొక్క స్వభావం రక్త నరాల్లో ప్రవహిస్తూ ఉంది. ఏమన్నా అర్థమవుతుందండి? స్వభావము. ఇప్పుడు ఒక భర్త కలిశాడు అనుకోండి తన భార్యను, తన జీవకణం మాత్రం వెళ్తుంది. ఒకవేళ ఆదాము అవ్వను కలిసి ఉంటే ఆదాము యొక్క జన్యుకణం మాత్రమే ఆ యొక్క అవ్వలోకి వెళ్ళుండేది. కానీ అవ్వ ఎక్కడికి వెళ్ళిందంటే, కొంచెం జాగ్రత్తగా పట్టుకోండి, కొంచెం డీప్గా వెళ్తున్నాను, గ్రహించండి, ఆత్మీయంగా అర్థం చేసుకోండి, భౌతికంగా ఆలోచించకండి. అందుకే ఆత్మ సంబంధులకు మాత్రమే నేను చెప్పే మెసేజ్ అర్థమవుతుంది ఈరోజు అన్నాను. అందుకే ఇప్పుడు అవ్వ ఆదాం దగ్గరికి వెళ్తే జీవకణాన్ని పొందుకునేదాన్ని, అతను ఒక్కడి జీవకణాన్ని మాత్రం పొందుకునేది. కానీ అవ్వ ఏం చేసిందో తెలుసండి? సాతాను దగ్గరికి వెళ్ళింది. అక్కడ సాతాను ఎలా ఉన్నాడంటే ఒక మనిషిగా లేడు. సాతాను ఎలా ఉన్నాడంటే ఆత్మలో ఉన్న సాతాను సర్పం అనే జంతువులో దూరి అక్కడ ఉన్నాడు. సర్పం అనే జంతువులో దూరి అక్కడ ఉన్నాడు. ఇప్పుడు లైంగికత్వముగా ఆమె ఎప్పుడైతే ఆ సాతాన్ని సమీపించిందో, సాతాన్ యొక్క ఆత్మ సంబంధమైన స్వభావము, అంటే ఆత్మ సంబంధమైన స్వభావంలో సాతాన్ యొక్క ఆత్మ సంబంధమైన స్వభావం అంతయు నరహత్య, అబద్ధము, బుద్ధిహీనత, పాపము, అతిక్రమము అంతా కూడా ఆ యొక్క ఆత్మలో ఉన్నాయి. ఆ స్వభావం అంతా అవలోకి వచ్చేసింది. ఆ స్వభావంతో పాటు ఈ సర్పములో ఉన్న శారీరక జంతు స్వభావం,
శారీరకంగా సర్పం యొక్క స్వభావం కూడా వచ్చేసింది. అంటే జంతు స్వభావం వచ్చింది, ఆ పక్కనే ఆత్మ సంబంధమైన స్వభావం కూడా వచ్చింది. అందుకే ఒక వ్యక్తి భయంకరమైన ఆలోచనలు వచ్చినప్పుడు అతను ఒక జంతువుగా మారిపోతాడు, ఒక మృగంలాగా ఆలోచిస్తాడు అతను. ఆ టైంలో అతను ఎంత మాత్రం కూడా మనిషి కాదు, అది ఒక మృగం. ఎందుకంటే ఆ మృగముతో ఎప్పుడైతే కలిసిందో ఆ మృగం యొక్క స్వభావం వచ్చింది, ప్లస్ ఆ యొక్క ఆత్మలో ఉన్న స్వభావం కూడా వచ్చేసింది. ఆత్మలో ఉన్న స్వభావం ఏమో ప్రాణంలోకి వెళ్ళింది, సర్పం యొక్క జంతువులో ఉన్న స్వభావం ఏమో శరీరంలోకి వచ్చింది. అంటే నీకు లోపల బయట దాడి చేసి లోనున్న ఆత్మను కృంగి కుషించి నలిగిపోయేలాగా చేస్తుంది. అది లోన ఆత్మ నలిపేస్తుంది, పైన శరీరం లోన ప్రాణం నలిపేస్తుంది, పైన శరీరం నలిపేస్తుంది, మధ్యలో ఆత్మ ఉండిపోయి. అందుకే ఆత్మ స్వభావాన్ని ఎవరు లెక్క చేయరు, ఆత్మ స్వభావాన్ని ఎవరు పట్టించుకోరు. ఆత్మ స్వభావాన్ని ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా దాన్ని వినరు. ఎందుకంటే లోన ప్రాణం దాడి చేస్తుంది, బయట సర్పం దాడి చేస్తుంది. ఏమన్నా అర్థమవుతుందండి? అందుకే ఆ వ్యక్తి కామ కోరికలు వచ్చినాయంటే అతను ఒక మృగంలో మారిపోతాడు, ఆమె ఒక మృగంలో మారిపోతుంది, ఒక జంతు స్థితిలో వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళ జంతువు ఎంతో వాళ్ళంతే, వాళ్ళ ఆ టైంలో మనుషులే కాదు, జంతువులు లెక్క. హల్లెలూయా, దేవుడు నాకు మహిమ కలుగును గాక. అందుకే జంతువుల్లో దేవుడు నివాసం చేయడు. దేవుడు జంతువుల్లోకి రాడు, దెయ్యాలు వస్తాయి జంతువుల్లోకి. మా పరిశుద్ధాత్మ లేని ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అతను జంతువు అన్నాడు. ఏంటండి? పరిశుద్ధాత్మ లేకపోతే అతను జంతువుతో సమానం. జంతువు ఎలాగ ఆలోచిస్తుంది అతను కూడా అలాగ ఆలోచిస్తాడు. ఏంటండి ఎంత వాక్యం వింటున్నాడు, ఇలా చేస్తున్నాడు ఏంటండి, ఏంటండి ఎన్న పాటలు పాడేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు ఏంటండి, ఏంటి ఎంత ప్రార్థన చేసేస్తుంది, ఇలా చేస్తుంది ఏంటి మే అంటారు. కాదు కాదు, ఆమె లోపల పరిశుద్ధాత్మ లేదు. ఆమె లోపల పరిశుద్ధాత్మ లేక ఆమె జంతువు అయిపోతుంది, అతను జంతువు అయిపోతున్నాడు. ఆ జంతువు యొక్క లక్షణాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఆ వచ్చే సమయంలో జంతువు లక్షణాలు వచ్చేస్తున్నాయి, ఆ వచ్చే సమయంలో ఆత్మలో ఉన్న లక్షణాలు వచ్చేస్తున్నాయి. అప్పుడే అబద్ధం ఆడతాడు, అప్పుడే మోసం చేస్తాడు, అప్పుడే మాట మార్చేస్తాడు, అప్పుడే భయంకరమైన కామ కోరికలను వచ్చేస్తాయి, అప్పుడే భయంకరంగా వ్యభిచారైపోతాడు, అప్పుడే భయంకరంగా వ్యభిచారైపోతుంది, భయంకరంగా వ్యక్తి జీవిస్తూ ఉంటాడు. ప్రభు సన్నిధి జీవితమే, అందులో ఏమాత్రం కూడా మార్పు అనేది కనపడదు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఎంతమంది అర్థమవుతున్న మాట గ్రహించి ఈ యొక్క దేవుడు ఆ యొక్క పాపియకు ఆ యొక్క మనిషిని, ఆ మృగంలాగా ఉన్న మనిషిని, ఆ జంతువులాగా ఉన్న మనిషిని, ఆ యొక్క లోపల ఉన్న స్వభావాన్ని, ఆ లోపల ఉన్న ఉద్దేశాన్ని, ఆ లోపల ఉన్న జీవన విధానాన్ని, పందిలాగా ఉన్న మనిషిని, ఆ యొక్క కుక్కలాగా ఉన్న మనిషిని దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసండి? ఒక పంది కంట గొర్రె పిల్ల రక్తం ఎక్కించేతేనంట, గొర్రె ఉంటుంది కదండి, ఆ గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని పట్టి పంది యొక్క రక్తాన్ని అంతా తీసేసి గొర్రె పిల్ల రక్తం ఎక్కించేతేనంట, మళ్ళీ ఆ పంది ఎప్పుడు కూడా మళ్ళీ బురదలోకి వెళ్ళట. ఎందుకంటే పంది లోపల గొర్రె పిల్ల రక్తం ఉంది, ఆ రక్తంలో స్వభావం ఉంది. ఇప్పుడు ఆ స్వభావం ఎప్పుడైతే పందిలోకి ఎక్కించారో, ఇప్పుడు పంది ఎప్పటి వల్ల శుభ్రంగా కడిగేసి దాన్ని సింహాసనం ఎక్కితే అది అలాగే కూర్చుంటుంది. దాని దగ్గరికి వెళ్ళి బురద సేవ అంతా తీసుకొచ్చి దాన్ని ముంగటెట్టినా సరే మొహం తిప్పేది. హల్లెలూయా. దాని ఆలోచనలు మారిపోయినాయి, దాని తలంపులు మారిపోయినాయి, దాని ఉద్దేశాలు మారిపోయినాయి, దాని జీవన విధానం మారిపోయింది, దాని స్వభావం మారిపోయింది. ఎందుకంటే దాని ఒంటి నిండా గొర్రెపిల్ల రక్తం ఉంది. హల్లెలూయా. దాని ఒంటి నిండా గొర్రెపిల్ల రక్తం ఉంది. అలాగే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ పాపి అయిన మనలో, ఆ పాపం నిండిపోయిన మనలో ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క గొర్రెపిల్ల రక్తము మనలో ఎక్కిస్తున్నాడు. ఏమి హల్లెలూయా. ఆ రక్తం మనలోకి ఎప్పుడైతే వచ్చిందో, ఆ విత్తనం మనలోకి ఎప్పుడైతే వచ్చిందో, అప్పుడు మనము ఖచ్చితంగా పరిపూర్ణ మానవ స్వరూపం పొందుకోవడానికి దేవుడు ఆ యొక్క వాక్య శరీరం ఇచ్చి క్రీస్తుతో సమాన వారసత్వం చేస్తా ఉన్నాడు. హల్లెలూయా.
ఎప్పుడు ఆ సమాన వారసత్వం వస్తుందంటే, ఆ వాక్య శరీరం వస్తుందంటే, ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత వస్తా ఉందో, ఎప్పుడైతే విత్తనం మన లోనికి వస్తా ఉందో, ఆ రక్తం ఎప్పుడైతే మనలోకి వస్తా ఉందో, ఇప్పుడు మన బాడీ అంతా, బ్లడ్ సెల్స్ అంతా అంతయు కూడా వాక్యం యొక్క కణాలతో, లేఖనాలతో నిండిపోతా ఉందో. బ్లడ్ సెల్స్ ఏంటండి? బ్లడ్ సెల్స్ ఏంటి? మనలోకి ఎక్కించే బ్లడ్ సెల్స్ ఏంటి? వాక్యం యొక్క లేఖనముల యొక్క ప్రత్యక్షత, లేఖనముల యొక్క ఉత్తేజం ఎప్పుడైతే మన జీవితాల్లోకి ఎక్కుతా ఉందో, ఎప్పుడైతే ప్రత్యక్షత మనకు వస్తా ఉందో, అప్పుడు మన జీవితాల్లో ఏమవుతుందో తెలుసండి, పరిపూర్ణ మానవ స్వరూపం వచ్చి వాక్య శరీరం పొందుకొని క్రీస్తుతో సమాన వారసత్వం పొందుకుంటా ఉన్నాం. హల్లెలూయా. అంటే మనకేం రావాలండి? లేఖనాలు తెరవబడాలి, 7వ ముద్ర తెరవబడాలి, వాక్యము తెరవబడాలి, పరిశుద్ధాత్మ బాప్తిజం మనం పొందుకోవాలి. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఆమె ఈ యొక్క బాప్తిజం పొందుకోవాలంటే ఆ బాప్తిజం ఎక్కడ ఉంది? పరిశుద్ధాత్మ బాప్తిజం ఎవరు పొందుకున్నారండి? అపోస్తలులు పొందుకున్నారు. ఎక్కడ? పెంతెకొస్తేలో 120 మంది ఏకమై 10 రోజులు ఉపవాసం ఉండి వాళ్ళు ఎప్పుడైతే ప్రార్థిస్తూ ఉన్నారో అకస్మాత్తుగా అగ్ని జ్వాలలతో నిండిన అగ్నిస్తంభం వాళ్ళ మధ్యలోకి వచ్చి ఎప్పుడైతే వచ్చి 120 ముక్కలయ్యిందో, అప్పుడు వాళ్ళు ఒక్కొక్కరి మీద పరిశుద్ధాత్మ రాలగా అందరూ కూడా పరిశుద్ధాత్మ బాప్తిజం పొందేసుకున్నారు. అంటే పరిశుద్ధాత్మ బాప్తిజం మనకి ఎప్పుడైతే వస్తుందో, ఆ యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత మనలోకి ఎప్పుడైతే వస్తా ఉందో, అప్పుడు మనము ఆ యొక్క శరీరంలో అడుగు పెట్టడానికి అధికారం ఇస్తా ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఆ పునాది దగ్గరికి వెళ్ళాలి. ఆ పునాది దగ్గరే పరిశుద్ధాత్మ బాప్తిజం ఉంది, ఆ పునాది దగ్గరే ఆయన యొక్క నామం ఉంది, ఆ పునాది దగ్గరే ఆయన యొక్క శ్రేష్టమైన రాకడ ఉంది, ఆ పరిశుద్ధాత్మ బాప్తిజం ఉన్నది. దాన్ని పొందుకోవడానికి మనం ఎక్కడికి వెళ్ళాలండి? అపోస్తలుల బోధ దగ్గరికి వెళ్ళాలి, పునాది దగ్గరికి వెళ్ళాలి, ప్రవక్తలు వేసిన పునాది దగ్గరికి వెళ్ళాలి. ఎవరైతే పునాది దగ్గరికి వస్తున్నారో వారు మాత్రమే ఏం పొందుకుంటున్నారండి? దేవునితో సమాన వారసత్వం పొందుకుంటున్నారు. నీకు సమాన వారసత్వం కావాలని నువ్వు ఎక్కడ రావాలి? అపోస్తలుల బోధ, ప్రవక్తలు వేసిన పునాది దగ్గరికి రావాలి. ఒకవేళ పునాది దగ్గరికి రాకుండా నేను జీడియంకి వెళ్తానండి, నేను బాప్టిస్ట్కి వెళ్తానండి, నేను మెథడిస్ట్కి వెళ్తానండి, నేను చర్చ్ ఆఫ్ క్రైస్ట్కి వెళ్తానండి, ఆయన మా పక్కనే ఉందండి ఆ సంఘం, నేను వెళ్ళొచ్చేస్తానండి అని చెప్పేసి ఏదో ఒక ఊళ్ళకి ఆహారం చెప్పారనుకోండి, నువ్వేం మిస్ అయిపోతున్నావు? వాక్య శరీరం మిస్ అయిపోతున్నావు, క్రీస్తుతో సమాన వారసత్వం మిస్ అయిపోతున్నావు. హల్లెలూయా. క్రీస్తుతో సమాన వారసత్వం మిస్ అయిపోతున్నావు, వాక్యాన్ని మిస్ అయిపోతున్నావు, వాక్య శరీరాన్ని మిస్ అయిపోతున్నావు, పరిపూర్ణ మానవ స్వరూపం 7 లక్షణాలు మిస్ అయిపోతున్నావు. దేవునికే సంబంధం లేనట్లుగా కొన్ని వేల కిలోమీటర్ల మైళ్ళ దూరం క్రీస్తు నీకు మధ్యలో ఏర్పడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు దీన్ని పొందుకోవడానికే అన్న ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు అన్నకి ఏం కావాలంటే క్రీస్తుతో సమాన వారసత్వం కావాలి. అన్నకి ఏం కావాలండి? క్రీస్తుతో సమాన వారసత్వం కావాలి. క్రీస్తుతో ఆమె కూర్చోవాలి, క్రీస్తు కూర్చునే సింహాసనం మీద కూర్చోవాలి. ఇప్పుడు అన్న కోరిక అది, రగులుతున్న కోరిక అది, బర్నింగ్ డిజైర్ అన్న కోరిక.